హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి అన్న తమ్ముడు అక్క చెల్లెలకి హ్యాపీ రక్షాబంధన్. మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన రోజే నేను మా అన్నయ్యకి రాఖీ కట్టేశాను. 2022లో మా అన్నయ్యకి డైరెక్ట్ గా రాఖీ కట్టాను. ఆ తర్వాత 2 ఇయర్స్ ఆన్లైన్ లోనే పంపించేశాను. మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్యకి డైరెక్ట్ గా రాఖీ కడుతుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ చిన్న బాధ అనమాట, రాఖీ పౌర్ణమి రోజే రాఖీ కట్టలేకపోయాను అని. మా అన్నయ్య నేను చిన్నప్పుడు ఫుల్ గా కొట్టుకునే వాళ్ళం, ఇద్దరికి ఒక్క క్షణం పడేది కాదు. అలాంటిది ఇప్పుడు కలుద్దామని ఉన్నా గానీ మా అన్నయ్య ఏమో జాబు, నాకు పెళ్లి అయిపోయింది. ఇంక ఇప్పుడు అస్సలు అవ్వట్లేదు. సంవత్సరానికి 1-2 సార్లు కలుస్తున్నాం అంతే. చిన్నప్పుడు పక్క పక్కనే కలిసి పెరుగుతాం కదా, అప్పుడు ఏం అనిపించదు. ఆ ఏజ్ లో ఏం తెలియదు కూడాను. కాస్త పెద్ద అయిన తర్వాత ఇలాగ దూరంగా ఉండేటప్పుడే ప్రేమానురాగాలు, నెక్స్ట్ ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది. మా అన్నయ్యకి రాఖీ కట్టినందుకు నాకు డ్రెస్ తో పాటు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మా బావకి ఓన్ సిస్టర్స్ లేరు కాబట్టి మా బావకేమో మా వదిన రాఖీ కట్టింది. మా వదినకి మేము కూడా డ్రెస్ ఇచ్చాము. షాపింగ్ కి వెళ్ళినప్పుడు మాకు నచ్చిన మేమే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ విధంగా మా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము. బాయ్ బాయ్.